నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. ఫోన్ నెంబర్ 7702588806. ఇక్కడ ఈ విషయాన్ని బాగా గమనించండి, అర్థం చేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదా మొబైల్ నెంబరు యూనివర్సల్ లైఫ్ స్టైల్ది అవైలబుల్గా ఉంది. పర్సనల్గా వాట్సప్ చేయండి. మీరందరూ బాధలు మాకు కలుగుతున్నాయి అంటే ఎవరికి వాళ్ళు అంటున్నారు, నాకు కాబట్టే ఈ ప్రాబ్లమ్స్ కలుగుతున్నాయి, నాకు కాబట్టే ఈ బాధలు కలుగుతున్నాయి, ఏ జన్మలో చేసుకున్న పాపము. ఇట్లా ఎవరికి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో బాధపడుతూనూ ఫీల్ అవుతూనే ఉన్నారు. బాధ ఎవరి వల్ల కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది పూర్వజన్మలో చేసుకున్న కర్మ అనుకుంటున్నారా? ఎవరి వల్ల కాదండి, మీకు మీరే కారణం. ఈ మాట విన్నప్పుడు కొంచెం ఆశ్చర్యం కలగొచ్చు. మాకు మేమే ఎందుకు కారణం అవుతాం బాధలు కలగడం, మేము బాధపడడానికి అని నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఎలా కారణం అవుతారు చెప్పమంటారా? మీరు ఇంకొకటి కూడా అనుకోవచ్చు, మంచిగా ఉన్న మమ్మల్ని మాటలు అంటున్నారు, మేం చెయ్యని తప్పు కూడా మాటలు పడుతున్నాం, నిందలు పడుతున్నాం అని అనవచ్చు. ఎలా కారణం అవుతారంటే, మీ దేహం అనే దేవాలయాన్ని ఎప్పుడూ శక్తివంతంగా నడిపించేది మీరు తీసుకునే ఆహారం. ఇప్పుడు మీరేం చేస్తారు? భోజనం చేసేటప్పుడు కానీ, టిఫిన్ చేసేటప్పుడు కానీ టైం అయిపోతుందని, లేకపోతే మొబైల్ చూస్తా కానీ, టీవీ చూస్తా కానీ గబగబా తినేస్తారు. దీనికి బాధలకి ఇంటర్నల్గా లింక్ ఎలా ఉంటుందో చూడండి. గబగబా తినేయడం వల్ల పొట్టలో సరిగ్గా అరగదు. అదే ఆందోళనకి కారణం. అంటే బాడీకి ఎనర్జీ సరిగ్గా అందకుండా హార్మోన్స్ ఇప్పుడు ఇలా నమలకుండా తిన్నారనుకోండి, ఎట్లా ఉంటాయి? మెతుకులుగా పొట్టలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మిక్సీలో మనం మినపప్పు వేసామనుకోండి, నలగడానికి ఏం చేస్తాం? నీళ్లు పోస్తాం. అదే నీళ్లు లేకుండా నలగొడతా ఉంటుంటే నలగదుగా, చాలా టైం పడుతుందిగా. అలాగే మనం నమిలి తినక్కోకుండా మింగేయడం వల్ల చాలా టైం పడుతుంది. ఇక్కడ ఎంత చెడు గ్యాసెస్ రిలీజ్ అవ్వాలో అంత చెడు గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఇవేం చేస్తాయి అంటే హార్మోన్స్ని సరిగ్గా రిలీజ్ చేయవు. హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కావు. ఈ రిలీజ్ కాకపోవడం వల్ల ఏమవుతుంది అనంటే, మిగతా ఆర్గాన్స్ కూడా వాటికి అందవలసిన శక్తి సరిగ్గా అందకపోవడం వల్ల సరిగ్గా పనిచేయవు. హార్మోన్స్ మంచిగా ఆరోగ్యంగా రిలీజ్ అయితేనే మనం ఏ పని చేసినా క్లారిటీగా చేస్తాం. ఈ హార్మోన్స్లో ఉన్న శక్తి యూనివర్స్లో అంటే ఈ సృష్టిలో ఉన్న కాస్మిక్ ఎనర్జీతో కలిసి మనకి, అంటే మనం ఇక్కడ కచ్చాపిచ్చాగా తింటాంగా, ప్రాపర్గా తినం కదా, అలాంటి సమస్యలే క్రియేట్ అవుతాయి. ఇక్కడ చాలా సూక్ష్మంగా ఉంటుంది, అర్థం చేసుకోండి. గందరగోళంగా తినేస్తాం, మింగేస్తాం హడావిడిగా. దీనివల్ల హార్మోన్స్ సరిగ్గా ఏర్పడవు శరీరంలో. ఈ హార్మోన్స్లో ఉండే ఎనర్జీ ఏమవుతుంది అంటే కాస్మిక్ ఎనర్జీ, మనం నిద్రపోయినప్పుడు కాస్మిక్ ఎనర్జీతో మిక్స్ అయ్యి మనకి పొద్దున్నే మరుసటి రోజు సంఘటనల్ని ఏర్పరుస్తుంది. ఎంత అర్థం ఉందో బాగా గమనించండి. ఇక్కడ ప్రతిదీ ఇక్కడ ఇంటర్నల్ లింక్ ఉంది. ఒక ట్రైల్ వేయండి. మీరు నమిలి నిదానంగా ఆహారం తినండి. ఫోనులు చూడకుండా, టీవీలు చూడకుండా, హడావిడిగా కాకుండా. మీరు ఏ విషయానికైనా బాధపడతారేమో చూడండి. ఎందుకు అంటే ప్రాపర్గా శక్తిని అందిస్తున్నారు. అంటే పొట్టలో నుంచి ఇంటెస్టైన్ ప్రేగుల్లోకి 45 నిమిషాల్లో వెళ్ళిపోవాలి ఆహారం. ఇలా మెత్తగా నమలడం వల్ల 45 నిమిషాల నుంచి గంట లోపల ప్రేగుల్లోకి వెళ్ళిపోతుంది. నమలకుండా తినడం వల్ల ఇది వెళ్ళడం చాలా లేట్ అవుతుంది.
ఇది చాలా ఇంటర్నల్ లింక్ ఉంటుంది. మీరు అనుకుంటారు ఇదేమీ ఉండదు అని అనుకుంటారు, కానీ చాలా ఇంటర్నల్ లింక్ ఉంటుంది మీకు బాధలు కలుగుతున్నాయా అని అనటానికి. సింపుల్గా ఈ టెక్నిక్ పాటించండి. నమిలి 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 తినండి. ఒక 15 రోజుల పాటు మీరే ఎక్స్పెరిమెంట్ చేయండి. మిమ్మల్ని ఎవరేదైనా అంటానికి కూడా సోర్స్ ఉండదు. చాలా అద్భుతమే చూస్తారు ఒక రకంగా అయితే. నమిలి నమిలి తినండి. ఫోనులు చూడకుండా తినండి, టీవీలు చూడకుండా తినండి. అన్నం తినేటప్పుడు వాళ్ళు పిలుస్తారు వీళ్ళు పిలుస్తారని హడావిడిగా తినమాకండి. ఇంకొక పని చేయాలని హడావిడిగా తినమాకండి. పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాము 21/12/2024 నుండి స్టార్ట్ అవుతుంది. ప్రతి మనిషిలోనూ భగవంతుని శక్తి ఉంది. ఆ శక్తే మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎంత మన శరీరాన్ని మనం నాశనం చేసుకున్నా ఆ శక్తి నడిపిస్తుంది. ఆ శక్తిని తేజోవంతం చేసుకోండి. అద్భుతాలు అనేవి మీ జీవితాల్లో కూడా జరుగుతాయి. మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలోనూ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చూడండి, సంప్రదించండి. ఫీ అప్లికబుల్. ఒకసారి ట్రయల్ వేయండి. తప్పే ఉంది ప్రయోగం చేసి చూస్తే? నమిలి నమిలి తినమనడమేగా, ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టేది ఏమీ లేదుగా. అలా నమిలి నమిలి 15 రోజుల పాటు చేయండి. కరెక్ట్గా 12:30 to 1:30 లోపల భోజనం చేసేసేయండి. చేసేటప్పుడు నమిలి నమిలి తినండి. మీరు అన్నం తినేటప్పుడు వాళ్ళు పిలుస్తారు ఇంకో పని చేయాలని ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీ అన్నం పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు చక్కగా అన్నీ కూర్చుకుని చక్కగా నిదానంగా అన్ని ప్లేట్లో వడ్డించుకొని నమిలి నమిలి ప్రతి ముద్ద నమిలి మింగండి. అన్నం తినే మధ్యలో మంచినీళ్ళు తాగకండి, తినే ముందు తాగండి.